క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది వారం రోజులే. సర్వేల్లో 90% కాంగ్రెస్కే సానుకూలంగా ఉందట. మున్సిపల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. ఇన్ఛార్జ్ మంత్రులు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. 2 రోజులకు ఒకసారి జూమ్లో భేటీ. మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష. వార్డుల్లో బీసీలకు 56% ఇచ్చినట్లు లెక్క. రెబల్ అభ్యర్థులు 2% లోపే అని గుర్తింపు. ఇవాళ మిర్యాలగూడకు ముఖ్యమంత్రి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కదా మొత్తం, కాబట్టి మేము ఇగో విద్యకు పెద్ద పీట వేస్తున్నామని నడబోయి ఓ రాయి వేసి రావాలి, దాన్ని ప్రచారం చేసుకోవాలి, ఓట్లు దొబ్బాలి. ఇదే పనిగా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఒక దగ్గర సమావేశం అవుతారు. చూడండి బా, ఎలక్షన్లు రాగానే సొంత పనులు కూడా పక్కన పడేసుకుంటారు. ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు ఉన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా అన్ని వాయిదాలు ఉంటాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పనులే ముందుంటాయి, మిగతా అన్ని తర్వాత ఉంటాయి. మళ్ళీ జనం గురించి మాట్లాడుతూ ఒట్టు. ఇప్పుడు జూమ్ మీటింగ్లు ఉంటాయి, డైరెక్ట్ మీటింగ్లు ఉంటాయి. అసలు తిండి కూడా తినే అవసరం అయితే ఎన్ని గంటల దాకానే ప్రచారం చేయడానికి రెడీ అవుతారు. ఆ ఎలక్షన్ కోడ్ రాత్రి 10 దాకానే ఉంటుంది కాబట్టి ఆపుతారు, లేకపోతే రాత్రంతా నిద్ర మేల్కొని కూడా ప్రచారం చేస్తారు. 10 తర్వాత మళ్ళీ జూమ్ మీటింగ్లు కూడా పెట్టుకుంటారు. అంటే ఎలక్షన్లలో కనిపించే వాళ్ళ ఓట్ల కోసం కనిపించే చిత్తశుద్ధి, ఓట్లు అయిపోయిన తర్వాత ప్రజలకు పని చేయడానికి మాత్రం ముందుకు రారు వీళ్ళు. ప్రజలు కూడా ఆలోచించాలి. అందుకే ఇప్పుడు ఏమంటుండు, 90% కాంగ్రెస్కే అనుకూలంగా ఉందట. సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఇదే చెప్పారు. 50-52% దగ్గర ఆగిపోయారు. మీకు చాలా ప్రాంతాల్లో వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. కాంగ్రెస్ ఆలోచించాలా, గుర్తుంచుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొన్ని దాదాపు 90% మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొన్నటి సర్పంచ్ ఎలక్షన్స్ గాలికి వదిలేసారు. ఎట్లా గెలిచిరు ఆ 50% పైన కూడా అంటే, ఆయా గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ క్యాడరు, ఆ నాయకులు మాత్రమే మీ పార్టీని కాపాడి, ఎమ్మెల్యేలు మొత్తం తినమరగా నేర్చిరు, ఆ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసారు. క్యాడర్ని అసలు పట్టించుకోలేదు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు, ఆ సర్పంచ్ స్థానాలన్నీ కూడా మీ నాయకులు, మీ ద్వితీయ శ్రేణి నాయకులు చేసిన పనే. ఇప్పుడేమంటుండే, మున్సిపల్ ఎలక్షన్లో 90% మొత్తం కాంగ్రెస్కే ఉందట. అంత సినిమా లేదాడ. 90% ఎట్లా వస్తుంది? 90% వస్తే మరి బీఆర్ఎస్కి ఏం రావాలా, బీజేపీకి ఏం రావాలా? ఏదో చెప్తారు ఇక. మరి బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చిరు? బీసీలకే పెద్దపీట వేసిరని ఆంధ్రజ్యోతి ఆయన రాసిండు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలట. వార్డులు, డివిజన్లలో బీసీలకు 52%, 53% కాంగ్రెస్ ఇచ్చిందట, 53% బీఆర్ఎస్ ఇచ్చిందట, 49% బీజేపీ ఇచ్చిందట. ముగిసిన నామినేషన్ల పర్వం, నామినేషన్ల ఉపసంహరణ పర్వం, బరిలో అభ్యర్థులపైన స్పష్టత. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో, వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్స్లో జరుగుతున్న మున్సిపాలిటీల్లో, వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్లకు అభ్యర్థులుగా సింహభాగం బీసీలను ఎంపిక చేసినాయట. అధికార కాంగ్రెస్ 53.71% సీట్లను బీసీలకు కేటాయించగా, విపక్ష బీఆర్ఎస్ కూడా దాదాపు అంతే శాతం బీసీలను మున్సిపల్ పోరులో రంగంలోకి దించింది. ఇక బీజేపీ కాస్త తక్కువగా 49.89% సీట్లను బీసీలకు ఇచ్చింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆయా సీట్లలో తలపడే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బరిలో మిగిలింది ఎవరో స్పష్టత వచ్చింది. ఇదిలా ఉంటే బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్ 19% సీట్లను, బీఆర్ఎస్ 18.66%, బీజేపీ 15.80% సీట్లు కేటాయించింది. ఇక ఎస్టీలకు పాలక విపక్ష పార్టీలు రెండు సమానంగా 7.66% టికెట్లు ఇచ్చిరట. సో ఈ రకంగా టికెట్ల కేటాయింపు జరిగింది.